హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. సిఎల్పి వెంటనే ఢిల్లీకట. సిఎల్పి మీటింగ్ ఉంది ఇవాళ. దాని తర్వాత ఏమంటే ఢిల్లీకి పోతారట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇక కొంతమంది ముఖ్య నాయకులు, పిసిసి అధ్యక్షుడు దీపాదాస్ మున్షి గారు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారు ఒక ఫామ్ హౌస్లో. ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమైన మంత్రి పైన గుస్సాగా ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేసి ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన కొంతమంది దాంట్లో ఉన్నారట. ఈ 10 మంది ముఖ్యంగా రహస్య సమావేశం పెట్టి ఏదో కుంపట్లయిపోయారు. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని తర్వాత ఏఐసిసి నుంచి పిసిసి ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి గారు ఢిల్లీ నుంచే ఆదేశాలు చేశారు, ఎవరు కూడా బయట మాట్లాడొద్దు, నేను వచ్చే వరకు పత్రికలలో, టీవీలలో దీనిపైన అసలు డిస్కస్ చేయొద్దని చెప్పారు. మొత్తానికి ఏదో జరుగుతుంది కాంగ్రెస్లో అనేది ఒక మంట అయితే స్టార్ట్ అయింది. ఇక దాన్ని ఆ నేపథ్యంలోనే మరి సిఎల్పి మీటింగ్ ఉంది. సిఎల్పి మీటింగ్ ఆయన ఢిల్లీ పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా నాయకులు. ఏం జరుగుతుంది? అధిష్టానం ఏమైనా సీరియస్ అయిందా? మొత్తానికి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ పనితీరు పైన ఏమన్నా అధిష్టానం కూడా గొర్రుగా ఉందా అనేది ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఇలా సిఎల్పి మీటింగ్ ఉంది. కొన్ని పేపర్లు, కొన్ని టీవీ ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి కౌన్సిలింగ్ ఇస్తారట అని. ఏమిటి కౌన్సిలింగ్ చేయాలంటే ఎస్సీ వర్గీకరణ చేసినాం, మన 30 సంవత్సరాల మాదిగల కళను నెరవేర్చినాం, అది చెప్పుకోవాలి ఎట చెప్పాలనేది. బీసీ సమగ్ర కులగానం చేసినాం, బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి, దీన్ని కూడా ప్రజల్లోకి ఎట తీసుకోవాలి. రైతు భరోసా ఇవ్వటం స్టార్ట్ చేసినాం, ఇంధనం ఇళ్ళు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం. ఇవన్నీ చేస్తున్నాం కానీ చేసిన స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నాం, ప్రభుత్వం గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎమ్మెల్యేలు కూడా కొంత దాంట్లో ఫెయిల్ అయ్యారని ఒక ఆ రిపోర్ట్ ఉంది. వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ అది ఆ కౌన్సిలింగ్ కోసం పెట్టినట్టు అనిపించలే. కాంగ్రెస్లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ మీద చర్చించడానికే పెట్టారు. దాని తర్వాత ఇక్కడ చర్చించిన విషయాలు ఢిల్లీలో తీసుకుపోయి చెప్పి ఏం చేయాలి నెక్స్ట్ అని ఒక అప్రూవల్ తీసుకోవడానికి పోతున్నారు అనేది. దాంట్లో భాగంగానే మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్ విస్తరణతో పాటు ఈ నామినేటెడ్ పోస్టులు, పిసిసి కార్యవర్గం, వీటన్నిటిని కూడా చర్చిస్తారట. వీటన్నిటికంటే ప్రధానమైంది ఏదో కాంగ్రెస్లో ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది. ఆ జరిగేదానికి పులి స్టాప్ పెట్టకపోతే ఇది చిలికి చిలికి గాలివాన అయితే అనే ఒక వాతావరణం క్రియేట్ అయినట్టుంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇవాళ 11 గంటలకి ఎంహెచ్ఆర్డీలో సీఎం నేతృత్వంలో భేటీ ఉంటుంది. ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరును వివరిస్తారట రేవంత్ రెడ్డి గారు. కులగన్న, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చ, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ అంతర్గత వ్యవహారాలు, పిసిసి కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులపైన కూడా చర్చకు ఛాన్స్ ఉందట. ఏం చెప్పుకుంటారు? ఎస్సీ వర్గీకరణ పైన ఏమో కానీ బీసీ కులగన్న పైన కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పింది? చేశారు కులగన్న, 56% ఉన్నారు, ఇంక్లూడింగ్ ముస్లింలతో కలిపి బీసీలు అన్నారు. అది తప్పు ఉంది అని చెప్పి లెక్కలతో సహా బీసీ సంఘాలు, మేధావులు చెప్తున్నారు. మీరు ఒక 22 లక్షల మంది బీసీలను తగ్గించి చూపించారు, బీసీలు ఒక 22 లక్షల మంది చనిపోయినట్టు చూపించారు, ఎట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ క్యాస్ట్లు పెరిగినట్టు చూపించారు. అంటే బీసీలకి పెళ్ళిళ్ళు కాలేదా, సంసారాలు చేయలేదా, పిల్లలు పుట్టలేదా, ఎట్లా మీరు తగ్గించినట్టు చూపిస్తారు? దీంట్లో పెద్ద కుట్ర జరిగిందని వెంటనే కులగన్న రిపోర్టు బయటకు వచ్చిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం అయింది. అది నమ్మే విధంగా కూడా ఉంది. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఇది ఇట్లా నడుస్తుంటేనే అసలు కులగన్నలో లెక్కలే తప్పులు తడగ్గా చేశారు, కావాలనే బీసీలను తగ్గించి చూపించారు, ఓసీలను పెంచి చూపించారు, ఈబీసీడబ్ల్యూని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిలుపుకోవడానికి, దాన్ని బోహన చేయడానికని ఒక చర్చ, విమర్శ నడుతుంటేనే అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇంకొక బాంబు పేల్చిండు. దాంతో ఇవాళ బీసీ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దోషిగా నిలబడ్డారు. ఏమని ప్రకటించిండు, ఏమని బాంబు పేల్చిండంటే బీసీలకు మేము కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినాము, కానీ పార్లమెంట్ చట్టం చేస్తేనే అది అయింది. పార్లమెంట్ చట్టం చేయడం ఇప్పుడు పాజిబుల్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఈ రూపంలో పార్టీ పరంగా ఇస్తాం, మీరు సిద్ధమేనా అని బీఆర్ఎస్, బీజేపీకి సవాల్ ఇచ్చిండు. దాంతోనే ఆయన డొల్లతనం బయటపడదు.
ఎట్లా ఇస్తారు? యాజ్ ఏ భారత రాజ్యాంగం ప్రకారం మాకు చట్ట ప్రకారం రిజర్వేషన్ 42% కావాలని మేము అడుగుతుంటే నువ్వు పార్టీ పరంగా ఇస్తానేనని నువ్వు ఇచ్చేది ఏంది పార్టీ పరంగా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 23% తగ్గించిండు. మేము వస్తే దాన్ని 42% చేస్తానండి. 33% ఉన్నది చట్ట ప్రకారమా పార్టీ ప్రకారమా? దాన్ని 23% చేసింది చట్ట ప్రకారమా పార్టీ ప్రకారమా? ఇవన్నీ చట్ట ప్రకారంగా జరిగింది. ఈ చట్ట ప్రకారం జరిగిన దాన్ని 23 చేసిన కాబట్టి నేను 42 చేస్తున్నానవా లేదా పార్టీ పరంగా ఇస్తున్నానవా? పార్టీ పరంగా ఇవ్వాలి ఇవ్వటం ఎప్పుడైనా ఇవ్వచ్చు. నువ్వు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవ్వచ్చు. ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలే? పార్టీ పరంగా ఇవ్వాలంటే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. అది పార్టీ ఇష్టం, దానికి చట్టబద్ధత ఉండదు. నువ్వు ఇస్తానంటే ఇస్తావు, ఇయ్యనంటే ఇవ్వవు. నీ దయ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇవాళ బీసీలు దయాదారిపిచ్చంగా అడుక్కునే పరిస్థితిలో ఉండరా? ఎందుకు అడుక్కోవాలి? చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం ఎందుకు మీరు కేటాయిస్తానని డిక్లరేషన్లో చెప్పారనేది ఇవాళ బీసీ సమాజం మిమ్మల్ని నిలదీస్తుంది, దోషిగా ఉంది. ఏమని చెబుతారు ఎమ్మెల్యేలు పోయి? మా ముఖ్యమంత్రి కామారెడ్డిలో చెప్పిండ్లే కానీ అది కావట్లేదు, మేము పార్టీ పరంగా ఇస్తాం అంటే నమ్ముతారా జనాలు? ఉదయపూర్ డిక్లరేషన్ అని పెట్టారు కాంగ్రెస్ పార్టీ. ప్లేనరీ లెక్క పెడతారు కదా, సిడబ్ల్యూసీ ప్లేనరీ ఏదో ఉంటుంది, పెట్టి ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 ఎమ్మెల్యే సీట్లు బీసీలకు కేటాయిస్తాం అన్నారు. దాని ప్రకారం ఇలా 34 సీట్లు తెలంగాణలో రావాలా బీసీలకి. వచ్చినాయా? రాలే. 20 సీట్లు ఇచ్చారు. మాట తప్పంగా నమ్ముతారు ఎవడన్నా పార్టీ పరంగా ఇస్తారంటే? కాబట్టి ఏమని చెప్పుకుంటారు? రైతు రుణమాఫీ ఉంది సపోజు, రైతు రుణమాఫీ 100% అయిందా? ఏ ఊర్లో కాలే. ఏమని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి? ఇంధనం మిళ్ళు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, పెన్షన్లు పెంచేవి ఉన్నాయి. వీటిపైన ఏం చెప్తారు? తిరిగే పరిస్థితి ఉంటుందా నిజంగా ప్రజలలో? ఇది ఈ మొత్తానికైతే ఏదో నడుస్తుంది, జరుగుతుంది అనేది ఒక చర్చ. రైట్. గొంగిడి త్రిషాకు ₹1,00,00,000 నజరానా ఇచ్చినట్టు క్రికెటర్ మన మహిళా క్రికెట్లో సెంచరీ 110 రన్లు చేసి ఒక రికార్డు సృష్టించింది స్కాట్లాండ్ లో జరిగిన మ్యాచ్లో. అటు ఆమెకి ₹1,00,00,000 గవర్నమెంట్ తరఫున నజరానా ఇచ్చినట్టు ఒకటి రాశారు. ఎకరం లోపు రైతులకు తొలి భరోసా 17,03,000 మంది రైతుల ఖాతాల్లో 533 కోట్లకు పైగా జమ చేసిన ప్రభుత్వం. గత నెల 27న 4,41,911 మంది రైతులకు 593 కోట్లు రిలీజ్ చేశారు. జనవరి 26 రోజు ఈ స్కీమ్ లాంచ్ చేసిన రోజు నెక్స్ట్ డే ఒక మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందగా తీసుకొని 606 గ్రామాలకి 593 కోట్లు 4,41,000 మంది రైతులకి ఆ రోజు చేశారు 27th జనవరి. దాని తర్వాత మళ్ళీ ప్రజలు ఎదురు చూడటం అయింది. రైతులు చూసి నిన్న మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఎకరం లోపు ఉన్న రైతులకి రైతు భరోసా నిన్న ఒక 533 కోట్లు 17 లక్షల మంది రైతులకి జమ చేశారట తొలి భరోసా ఒక ఎకరం లోపు. మరి ఇవాళ రేపట్లో ఎకరం నుంచి 2 ఎకరాల వాళ్ళకి ఇట్లా వేసుకుంటే వంతుల వారికి మార్చి 31 దాకా ఉంది. రైతు భరోసా అయితే జమ అయిందట. ఇక రైతులు చెక్ చేసుకోవాలి, మెసేజ్ చూసుకోవాలి, అకౌంట్ చెక్ చేసుకోవాలి. 1 ఎకర్ లోపు ఉన్నోళ్ళు 1 నుంచి 2కి మళ్ళీ రేపు ఎల్లుండి పడతాయట. మొత్తానికి అయితే స్టార్ట్ అయింది రైతు భరోసా. చూసి కళ్ళు కాయలు కాసినాయి పాపం రైతులకి. రైట్. దిశ చూద్దాం. పెరిగిన బీసీలట బీఆర్ఎస్ సర్వేలో 51%, కానీ ప్రస్తుతం ఏం చేసింది 56% అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. తగ్గారనే ఆరోపణలు అవాస్తవం. వాళ్ళు అవాస్తవం ఎందుకు రికార్డు చెప్తుంది కదా. మీరు 51% బీఆర్ఎస్ టైంలో సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చింది వాస్తవమే, కానీ అది ఎట్లా? ముస్లిం బీసీలు లేకుండా 51% ఉన్నారు. ఇవాళ ముస్లిం బీసీలతో కలిపి మీరు 56% చెప్తున్నారు. మీరు పెరిగింది అంటారు. ఏ లెక్కలో పెరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. 22 లక్షల మంది బీసీలు తగ్గించి చూపించారు అనేది వాళ్ళ ఆరోపణ, విత్ ఫిగర్స్తో సహా చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు కౌన్సిలింగు, స్థానిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్న ఇన్ఛార్జి మంత్రులు మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యం అంటే స్పష్టీకరణ. ఎమ్మెల్యేల కౌన్సిలింగ్తో పాటు ముఖ్యమంత్రికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఇవాళ రాష్ట్రంలో చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏ మాట నిలకడలేదు. రైతు బంధుని మేము గెలిస్తే 15,000 ఇస్తాం, ఎకరానికి ముష్టి 10,000 ఇస్తాడు కేసీఆర్ అన్నాడు. మొన్న ఏమి ఇచ్చిండు? 12,000. ఏమని అనౌన్స్ చేసిండు? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చూస్తే నేను 12,000 ఇస్తాను అంటున్నాను.
ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీకు అయ్యాలనే తెలుసు. 7,00,000 కోట్లు అప్పులు చేసిండు కేసీఆర్ అని ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటారు. ఆర్థిక పరిస్థితి తెలిసే నువ్వు మోసం చేసినట్టు యూటర్న్ తీసుకుంటే అర్థమవుతుంది. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% చట్టం చేస్తాం అంటే ఇవాళ ఏమంటున్నాం, పార్టీ పరంగా ఇస్తాం మీరు సిద్ధమా అంటే ఇక ఈ మాట చెప్పడానికి ఇంత తతంగం చేయాలా అనేది ప్రజల్లో. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే చెప్పిన మాట మీద నిలబట్టలేదు, మాట తప్పుతుండు అనే దానిపైన కౌన్సిలింగ్ ఇచ్చి మాట తప్పకుండా చేయాలి. ప్లస్ ఆ మాటలు కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడలే, అడ్డంగా దిడ్డంగా మాట్లాడుతుంటే ఆ భాషని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లే. ఆయన మాట్లాడే కొన్ని మాటల్ని పేగులు తీసి మెడలు వేసుకుంటా, గుడ్లు బీకి మెడలు వేసుకుంటా, లేకపోతే రాయి గట్టి మూసిలో పడేస్తా. ఇక నిన్న మొన్న అసెంబ్లీలో చిట్చాట్ నిన్నే అటుంది మాట్లాడుతూ ఇంకొక అభ్యంతరకరమైన మాటలు మాట్లాడండి. విలేకరులు అడిగారట, సార్ ఉప ఎన్నికలు వస్తాయట కదా అంటే కేటీఆర్ అంటాడు ఉప ఎన్నికలు వస్తాయంటే కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటాడా సిరిసిల్లలో ఉప ఎన్నిక రావడానికి అని అంటట. ఏం భాష ముఖ్యమంత్రిగా ఉండరు మీరు? వాళ్ళు అడిగిన కంటెక్స్ట్ ఏంది మీకు తెలుసు. 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఉప ఎన్నికలు వస్తాయి కదా అని దానికి కంటెస్ట్. దాని మీద నువ్వు చెబితే చెప్పు, అది చట్టం చూసుకుంటుంది, చట్టం చేస్తుంది, అది స్పీకర్ పరిధిలో ఉందని గౌరవంగా చెప్తే బాగుండేది. అట్లా చెప్పకుండా కేటీఆర్ అంటాడు కాబట్టి కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటాడంటే ఇప్పుడు మీరు ఏదన్నంటే మీ గురించి కూడా ఇంకొకటి అవతల పార్టీ వాడు అదే అంటే ఏం గౌరవం పెంచుతున్నట్టు రాజకీయ నాయకులుగా. ఒక ముఖ్యమంత్రి పోస్టులో ఉండరు మీరు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి బాసు, అసెంబ్లీకి నాయకుడు మీరు, లీడర్ ఆఫ్ ద హౌజు. అట్లాంటి మంచి పొజిషన్లో ఉండి కూడా ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే అందుకే మీకు కౌన్సిలింగ్ చేయాలని కూడా ప్రజలు మేధావులు కోరుకుంటున్నారు. తీన్మార్మలకు సోకాదు నోటీసులు ఇచ్చారట. కులగండ సర్వే ప్రతులను కాల్చడంపై కాంగ్రెస్ సీరియస్ అయింది, వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశం. ఇంకేమిస్తాడు ఆయన వివరణ? మీరు చేసింది బీసీలకు అన్యాయం చేశారు కాబట్టి నేను అడిగిన తప్పే ఉంది అంటాడు. దాంట్లో వివరణ ఇవ్వడానికి ఏముంటుంది అందులోగా? బీసీ కులగండ ప్రతులు కాలబెట్టింది నిజమే, కాలబెట్టాలన్నది నిజమే. ఎందుకు కాలబెట్టాలన్న బీసీలకి నష్టం జరుగుతుంది, 50-60% ఉన్న బీసీలను మీరు తగ్గించి చూపించాలని ప్రయత్నం చేశారు కాబట్టి నేను నా జాతి కోసం ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసిన తప్పే ఉంది అంటాడు. ఏమి వివరణ ఇస్తారంటే మీరు ఫస్ట్ అసలు ఆ లెక్కలు సరి చేసుకుంటే బాగుంటుంది. నాకు కేసీఆర్ ఫోన్ చేశారనేది శుద్ధాబద్ధం, ఇదంతా గిట్టని వారు నెట్టింట చేస్తున్న ప్రచారం. బీఆర్ఎస్ కుటుంబ సర్వేలో అన్ని విషయాలు లేవు, కాంగ్రెస్ చేపట్టిన కులగండకు శాస్త్రీయత లేదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ ఈటెల రాజేందర్కి ఫోన్ చేసిండు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. వాస్తవంగా ఆడ ఏం జరిగింది కానీ అది పెద్ద ప్రచారం చేశారు. లేదు అదంతా శుద్ధ తప్పు, నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు తప్ప అది దాంట్లో అసలు బేస్ లేని మాటలు గిట్టన వాళ్ళు చేస్తుందని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. ఇంకోటి ఢిల్లీ బీజేపీదే హోరాహోరీలో మెజార్టీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందట. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు చెప్తున్నాయి అని చెప్పి 12 ఏళ్ల తర్వాత అధికారానికి ఆపుదూరము 8న ఫలితాలు, ఈ నెల 8న ఫలితాలను నిన్న ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి నెగిటివ్గా నేను చెప్తున్నాయి, బీజేపీ పార్టీకి పాజిటివ్గా చెప్తున్నాయి. 70 స్థానాలు ఉన్నాయి అక్కడ ఢిల్లీలో ఎమ్మెల్యేలు. 70 స్థానాల్లో 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది 67 స్థానాలతోని, 3 స్థానాలు బీజేపీకి వచ్చినాయి, కేవలం 3. కాంగ్రెస్ 0. 2020లో 70 స్థానాల్లో 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, 8 స్థానాలు బీజేపీ గెలిచింది. ఇక మళ్ళీ అప్పుడు కూడా కాంగ్రెస్ 0. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్నాయి, బీజేపీకి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే అని ఒక సర్వే చేసింది. ఎగ్జాక్ట్లీ కేకే సర్వే ఏది చెప్పిందో ఒక సీట్ అటు ఇటుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది. ఆ కేకే సర్వే ఏం చెప్తుందంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 39 స్థానాలు వస్తాయి, బీజేపీకి 22 స్థానాలు వస్తాయి అని చెప్తుంది కేకే సర్వే. మిగతా అన్ని మెజార్టీ అయితే ఇది చెప్తున్నాయి. మరి చూడాలి కేకే సర్వే ఆంధ్రప్రదేశ్లో నిజమైంది, ఢిల్లీలో అయిద్దా కాదా అనేది చూడాలి. మనం ఎన్నికల్లో రిజల్ట్ 8 రోజులు ఉంది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఢిల్లీలో అనేది ఒక అవగాహనకి రావడానికి అవకాశం ఉంది, మెజార్టీ సంస్థలు చెప్పినాయి కాబట్టి. అసలు బీజేపీ ఇవాళ ఢిల్లీలో నిజంగానే అధికారంలోకి వచ్చే పొజిషన్ కానీ రేపు అధికారంలోకి వచ్చినా దానికి ప్రధాన కారణం, ప్రధాన వనరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే ఇవాళ బీజేపీని గెలిపించిన ఢిల్లీలో. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలిపించిందంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోలేదు కానీ అది వాళ్ళిద్దరూ ఆపోజిట్ పార్టీలే కానీ ఇండైరెక్ట్గా
వాళ్ళకు మేలైంది కాంగ్రెస్ పార్టీ వల్ల బీజేపీకి. ఎందుకైందంటే గడిచిన 2020 ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు 4%. ఇప్పుడు అది 8% అయింది. కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు అమాంతం 200% పెరిగింది. 100కు 100% పెరిగింది. పెరిగింది అంటే అది నష్టం ఎవరికంటే ఆమ్ ఆద్మీ పార్టీకే నష్టమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఒక ఆల్టర్నేట్గా పెట్టుకొని కాంగ్రెస్కి ఓటేశారు. ఆ కాంగ్రెస్కి అదే కాంగ్రెస్ లీడ్లో లేకపోతే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో టైఅప్ అయి పొత్తు పెట్టుకొని ఉంటే ఆ ఓటు షేరు ఇటు టర్న్ అయ్యేది, ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం అయ్యేది. ఇప్పుడు దీంట్లో ఎప్పుడైతే కాంగ్రెస్కి షేర్ పెరిగిందో బీజేపీకి లాభం అయింది ఆటోమేటిక్గా. కాంగ్రెస్కి షేర్ పెరిగిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ తగ్గింది, ఓటు షేరు. ఆ తగ్గిందంటే ఆడ బీజేపీ లాభపడదు. ఇది మరి కాంగ్రెస్ పార్టీ లాజిక్ మర్చిపోయి వాళ్ళు దేశవ్యాప్తంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం, ఢిల్లీలో బీజేపీని కట్టడి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో గెలిచిన జోష్లో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఢిల్లీలో కూడా వెళ్తే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వీక్ అయితే అనే ఒక కనీసంగా మరి లాజిక్ కూడా మెయింటైన్ చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి వాళ్ళు. మాకు ఇది ఇన్ని సీట్లు కావాలి, 20 కావాలి, 30 కావాలంటే ఆడ ఉన్న సీట్లలో మీకు గెలిచే సత్తా లేనప్పుడు 20, 30 తీసుకొని ఏం చేస్తారని వాళ్ళు ఇయ్యలే. మీరు ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని వీళ్ళు విడిగి పోటీ చేశారు. దానివల్ల ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పోతుంది, కాంగ్రెస్ పోతుంది. ఇప్పుడు ఎట్లాగా 0 వస్తుంది కాంగ్రెస్కి. అదే ఆమ్ ఆద్మీ పార్టీతో పెట్టుకుంటే అదే 0 ఒకటో 2 ఇచ్చేటోళ్ళు కదా అయ్యేది. ఇప్పుడు బీజేపీని మీరు టార్గెట్ చేయగలిగితే దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చేది, దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు వచ్చేది. బీజేపీ పని అయిపోయింది అని ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ అయ్యేది. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయిందనే ఒక వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ యొక్క స్వయం కృతాపరాధం, దాంట్లో డౌటే లేదు. ఇది మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి దెబ్బపడే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు బీసీ టెన్షన్ పట్టిందట. అసెంబ్లీలో సవాల్ ఇచ్చిన రేవంత్ స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు ఇస్తారా లేదా? ఏముందో వాళ్ళు ఇరకాటంలో పట్టడానికి టెన్షన్ ఏముంది, వాళ్ళకు ఉన్నది ఏముంది, ఊడేది ఏముంది. ఇస్తారా అన్ని 100కు 100 బీసీకి ఇస్తారు. ఎట్లా గెలిచే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి వెళ్తుంది, అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయి. 50% ఇచ్చేది, 40% ఇచ్చేది ఇస్తారు. ఇచ్చింది కంటెస్ట్ చేయండి అంటారు. బీసీలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవడన్నా లక్కుండి గెలితేనే గెలుతాడు, ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ బీసీలకి టికెట్లు ఇచ్చి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళకున్న టెన్షన్ ఏముంది అందులో. బీసీలకి ఇక ఎన్నిపోటు పొడిస్తే గిడితే గట్ట కాంగ్రెస్ పొడిచినట్టే అని కేటీఆర్ చెప్తుండే. ఇగో బీసీలకి కాంగ్రెస్ ఎన్నిపోటు క్షమాపణ చెప్పాలంటే రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాసిండు. వెన్నుపోటే ఒక రకంగా చట్టం చేపిస్తామంటారు. మీరు అసలు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపడం, వాళ్ళు ఇయ్యనప్పుడు చూద్దాం. ముందు నువ్వు ఏది చేయకుండా ఉత్త తీర్మానం కాగితాలు పెట్టి ఇన్ని లెక్కలు చెప్పి టైం పాస్ చేస్తే ఏముంటుంది. ఇది దిశకి సంబంధించి ఆంధ్రప్రభ. రాజుకున్న రగడ బీసీ సమరం వర్గీకరణం. అధికార విపక్ష పార్టీల మాటలు మాల మాదిగ వర్గాల ఆందోళన పారదర్శకం అంటున్న ప్రభుత్వం, కుట్ర జరిగిందంటూ బీసీ సంఘాలు. మొత్తానికి అయితే బీసీ సంఘాలు రోడ్లు ఎక్కుతున్నాయి, లెక్కలు తప్పు చేశారని. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలు బయటకు వచ్చారు, ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి అని చెప్పి మొత్తానికి ఇది నడుస్తుంది. ఇంకా దీంట్లోనే మందకృష్ణ మాదిగ నిన్న బయటకు వచ్చి 9% రిజర్వేషన్ల మాదిగలకి ఇవ్వడం ఒక పెద్ద కుట్ర అంటాడు. 11% రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ 9 ఇచ్చారని. మీరు అసలు ఎంఆర్పిఎస్ స్టాండు 11, 12 అడగలే. మీరు కేవలం వర్గీకరణ చేయాలి 7%తోనే పాత పద్ధతులు అన్నారు. కానీ ఇప్పుడు వర్గీకరణ చేశాక మీరు మేలుకొన్నారు. ఇంత ముందు నుంచి ఆ వాయిస్ ఇస్తే పోయేది. ఇప్పుడు 9% చేశారు, 7% కాకుండా 2% పెంచారు. దాన్ని లేదు 11 చేయాలని ఆయన అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఏం చెప్తున్నారు, మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు, ఇది మందకృష్ణ కావాలనే చేస్తాండి, ఇప్పుడు ముందు నుంచి అడగలేదు. 11%, 12% ముందు నుంచి అడిగి ఉంటే ఆయన ఇవాళ చెప్పేదానికి విలువ ఉండేది. ఆయన బాధ అంతా బీజేపీకి ఏడ నష్టం అయిద్దో, ఎస్సీ వర్గీకరణ ఫలితాలు బీజేపీకి పోకుండా అయితేయం కాబట్టి ఏదో ఒక అలిగేషన్ చేయాలి. కాబట్టి ఎందుకంటే ఉన్న 7%, 2% కూడా కాంగ్రెసే పెంచింది, క్రెడిట్ వద్ది. మరి ఇక నేను బీజేపీకి ఓట్లు ఏమన్నదికి, బీజేపీ మద్దతు తీసుకున్నందుకు బీజేపీకి ఏం మేలు జరిగిద్ది అని బీజేపీకి మేలు చేయడానికి ఆయన ఈ అలిగేషన్స్ పెడతానని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు, ఇంకా కొంతమంది న్యూట్రల్ మాదిగ నాయకులు చెప్తున్న పరిస్థితి. వాస్తవంగా అనూహ్యంగా తీసుకోండి మందకృష్ణ గారు. అంతకుముందు అనలే రిజర్వేషన్ శాతం పెంచడం గురించి అనలో, ఓన్లీ వర్గీకరణ చేయాలని ఎక్కువ చెప్పిండు. ఇప్పుడు మళ్ళా ఇది తీసుకుండు అనేది బయట చర్చ. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత క్రెడిట్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే వర్గీకరణ అనే చట్టం చేసి అసెంబ్లీలో పంపిస్తారట. అట్ ద సేమ్ టైం 7 నుంచి 9 కూడా చేశారు.
9 కూడా చాలదట, వాళ్ళు 11 చేయాలనేది వాళ్ళ డిమాండ్. 11, 12 వాస్తవంగా జనాభా లెక్కలు పెరిగినాయి. తెలంగాణ ఏర్పాటు కొత్తగా అయింది. ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ మాదిగల కమ్యూనిటీ ఎక్కువ. ఇది మొత్తానికి ఎక్కడికక్కడ కుల రాజకీయాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా అటు బీసీలు అయితేంది, ఎస్సీలు అయితేంది, కులం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి, మీడియా తిరుగుతుంది. రైట్, ఇది ఆంధ్రప్రభ. నమస్తే తెలంగాణ. దళితులు కొత్త బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ ఉందట. సంకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కారు ఎవరిని సంతృప్తిపరచని కులగండ వర్గీకరణ. అధిష్టానం తీవ్ర ఆగ్రహం, ముఖ్యులకు ఢిల్లీ పిలుపు వచ్చిందట. వీళ్ళ నమస్తే తెలంగాణ ఏమంటుంది, ఢిల్లీ పోతుంటే అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యుల్ని ఢిల్లీకి పిలిచారు. ఇదంతా గందరగోళం గడబిడ చేసి పడేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ఫలితం లేకుండా ఇది బీసీ కులగణన చేసిన ఫలితం లేకుండా అయిపోయింది. ఏంది కర్మ అని వాళ్ళు పిలిచినట్టు చెప్తున్నారు. రైట్, పలు చోట్ల సీఎం ప్లస్ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం. సీఎం ప్రభుత్వ దిష్టిబొమ్మలు పలు చోట్ల దహనం చేశారట. అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్రంలో రోడ్డెక్కిన ప్రజలు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగింది. అభివృద్ధి చెందిన ఎస్సీ కులాలకు మళ్ళీ పట్టం కట్టారు. మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాల్సిందే, రిజర్వేషన్లు తగ్గుతాయని సీఎంకు ముందే తెలుసు. సీఎం మంత్రి దామోదర్ రాజనరసింహను బర్తరఫ్ చేయాలి, మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసేందుకు వివేక్ కుట్ర. కాంగ్రెస్ ప్రభుత్వంపై మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేసిండు. వర్గీకరణతోనే మాదిగలకే అన్యాయం జరిగిందట. రైట్, బడుగులు ధర్మాగ్రహం అట. రైట్, ఇది నమస్తే తెలంగాణ. వెలుగు చూద్దాం. బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్తుండు. మరి బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డరా లేదా, కానీ బీసీల ట్రాప్లో అయితే పడ్డరు. బీసీల ఉనికిని ప్రశ్నార్థకం చేసి బీసీ లెక్కలను తగ్గించి చూపాక ఎవరు ట్రాప్లో పడేది మీరే. మరి మీరు గందరగోళంలో పడి ఎదుటి వాళ్ళని ట్రాప్లో పడొద్దంటే ఎవరు నమ్ముతారు? మీరు ఇచ్చిన లెక్కలు కరెక్ట్ లేవని కదా ఇప్పుడు బాధ. ఎస్సీ వర్గీకరణపై చేసిన తీర్మానాన్ని వాపసు తీసుకోవాలి. అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడిన మాల ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడిస్తామని చెన్నయ్య చెప్తుండు. మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద మాల సంఘాలు జేఏసీ నిరసన తెలిపిన ఎస్సీ వర్గీకరణ చేసిన తీర్మానాన్ని వెనక తీసుకోవాలని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేసిండు. ఇది ఒక వార్త. వాళ్ళు మహానాడు మాల ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తారట. ఎందుకంటే మాలల గురించి మీరు ఏం మాట్లాడలేదు, మొత్తానికి చేతులు ఎత్తేసారని. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. జనంలోకి వెళదాం. స్థానిక ఎన్నికల లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ. వర్గీకరణ కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండా. జనంలోకి వెళదామంటే జనం రానిచ్చేటట్లేరు. ఇప్పుడు ఏమైంది మా ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఏమైంది మా పెన్షన్ పెంచుతానంటారే, రేషన్ కార్డులు ఏమైనాయి, వీటన్నిటి గురించి అడిగే పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీ కాక చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. అంత ఈజీగా లేదు జనంలోకి పోవడానికి. మీరు ముందు చేస్తానని పర్ఫెక్ట్గా చేస్తే జనంలోకి పోవడానికి ఉంటుంది. ఈ సగం పనులు చేసి జనంలోకి పోయి ఏం చెప్తారు? అసలు పూర్తిగా చేయాలి. సగం చేస్తే ఇట్లే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. మళ్ళీ మాకు అన్యాయమే జరిగింది. 9 కాదు 11% రిజర్వేషన్లు మాకు కావాలి. మందకృష్ణ మాదిగ డిమాండ్. లక్ష డప్పుల కార్యక్రమం వాయిదా వేశారట. 1000 గొంతులు లక్ష డప్పులు అని ఒక ప్రోగ్రాం తీసుకుంటారు. రేపు ఫిబ్రవరి 7 నాడు హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దాన్ని వాయిదా వేసుకున్నారట. వాయిదా వేసుకొని ఇప్పుడు ఆయన చెప్తుండే ఏంటంటే మళ్ళీ మాకు అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు పెంచాలి, 11% చేయాలి,
వర్గీకరణలో మాదిగలకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్తుండు. మొత్తానికైతే ప్రోగ్రామ్ వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఈ పరిస్థితులలో వర్గీకరణ బిల్లుని అంటే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాక కూడా ప్రోగ్రామ్ పెడితే దానికి అర్థం ఉండదు, స్పందన ఉండదు అనుకున్నాం కానీ వాయిదా వేసుకున్నారు. కానీ ఈ డిమాండ్ అయితే పెడుతుండే 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే, పెంచితేనే మాకు మేలు జరిగింది, లేదంటే అన్యాయం చేసినట్టు అయిద్దని ఆయన చెప్తుండు. మరి ఏం చేస్తుందో చూడాలి ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేసే పరిస్థితి కూడా ఉండదు. రైట్, ఇది మన తెలంగాణ. నవ తెలంగాణ చూద్దాం. రైట్, 17,03,000 మందికి లబ్ధి. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఎకరం లోపున్న రైతులకు పడ్డది కదా, అకౌంట్లలో జమ అయినాయి. 17,03,000 మంది రైతులకు పడ్డాయి. దాదాపు 533 కోట్ల రూపాయలు జమ చేశారు. మళ్ళీ ఇవాళ రేపట్లో ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్న రైతులకి జమ చేస్తారట. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు, 3 ఏళ్లకు ఒకసారి రుసుములపై సమీక్ష, సౌకర్యాల ఆధారంగా 5 కేటగిరీలుగా స్కూళ్లు విభజన, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ సిఫార్సు. ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్. విద్యా కమిషన్ చైర్మన్ అయిండు కొత్తగా ఆకునూరు మురళి, రిటైర్డ్ ఐఏఎస్. కాస్త మేలు జరిగింది పేరెంట్స్కి పిల్లల ఫీజుల విషయాలు అనుకుంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు అనుకూలంగా చెప్తుండు. స్కూలు ఫీజులు ఏటా పెంచుకోవచ్చు, మీరు ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు అన్నాడు. నువ్వు పెంచవచ్చు, మీరు పెంచుకోవచ్చు అన్నా పెంచుకోవద్దన్నా ఆగరాళ్ళు. వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. మీరు చెప్పేది ఉంది అందులో. మీరు ఏదైనా ఉంటే తగ్గియాలని చెప్పాలి కానీ కమిషన్ దేనికి ఉండాలి? కమిషన్ ప్రజలకు మేలు చేసేటట్టు ఉండాలా, ప్రైవేటు దోపిడీకి మద్దతు ఇచ్చేటట్టు ఉండొద్దు. ఏటా పెంచుకోవచ్చు మీరు ట్యూషన్ ఫీజులు అంటే ఏంది? వాళ్ళు పెంచందే ఎప్పుడు, నువ్వు తగ్గించింది ఎప్పుడు? వాళ్ళు మీరు మళ్ళీ పెంచాలని చెప్పటం ఏంది? వాళ్ళు ఎప్పుడైనా తగ్గించారా అసలు? వాళ్ళు ఆల్రెడీ ఏటా పెంచుతూనే ఉన్నారు. ఎబ్బడి మొబ్బడిగా పెంచి ప్రజల రక్తాన్ని జలగలు తాగినట్టు తాగుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన విద్యా కమిషను మీరు ఏటా పెంచుకోండి ఫీజులు, ఇంకా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయండి ప్రజల దగ్గర అని చెప్పినట్టే ఉంది. ఏంది అది చెప్పుడు? అసలు ట్యూషన్ ఫీజు అంటే ఏంది? ట్యూషన్ ఫీజు నామ్స్ ఏంది? ఆ పరిధిలో వసూలు చేస్తున్నాయి అసలు స్కూల్లో? ట్యూషన్ ఫీజుకి ఒక 100 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ జీవోలు, గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫీజు కంటే ఒక 10-15 రెట్ల ఎక్కువ వసూలు చేస్తున్నాయి. వాస్తవం 100 కాదు కానీ. గవర్నమెంట్ 10,000 రూపాయలు ఫీజు వసూలు చేయాలి అని నామ్స్ పెడితే 10,000 ఎక్కడ పోద్దు? అసలు 1,00,000 రూపాయలు వసూలు చేస్తాను ఇవాళ. మళ్ళీ 1,00,000కి నెక్స్ట్ ఇయర్కి ఇంకో 1,10,000 పెంచుతుండు. ఇక నువ్వు పెంచు అని మళ్ళీ చెప్తుండి. అంటే వాళ్ళు పెంచింది కాక మీరు ఇంకో బోనస్ ఇస్తాను వాళ్ళకి. విద్యా కమిషను వ్యవహారం ఇది. అసలు పెంచిన ఫీజులు ఏమైనా తగ్గిస్తారేమని ప్రజలు కోరుకుంటుంటే మీరు ఏటా పెంచుకోండి, మీరు నష్టపోతారు పాపం, మీరు ఇంకా పెండాల జనం దగ్గర తక్కువ పెండుతున్నారు అని చెప్పినట్టే ఉంది. ఇది ఆయన చెప్తుండు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో ట్యూషన్ ఫీజును సంవత్సరానికి ఒకసారి పెంచుకోవచ్చు. వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ఆ పెంపు శాతాన్ని నిర్ణయించాలి. ఫీజుల నియంత్రణగా నియమించే కమిషన్ 3 ఏళ్లకు ఒకసారి ఈ రుసుమును సమీక్షించి, వినియోగదారుల సూచి లేదు, ఏ సూచి లేదు, కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రకారం ఫీజులు ఇవ్వాలంట. ఉన్నాయా అట్లా? కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రకారమే ఉన్నాయా? నారాయణ, శ్రీ చైతన్య ఇంకా అట్లాంటి స్కూళ్ళు లక్షల రూపాయల ఫీజులు, ఒక్కొక్క స్టూడెంట్కి 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంది. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఇండెక్స్ అంటారు. ఈ ఇండెక్స్ ఇదంతా వాళ్ళు ఎప్పుడో చెత్తపుట్లు వేశారు. అసలు గవర్నమెంట్ నిబంధనల్ని, గవర్నమెంట్ ఆర్డర్స్ని పట్టించుకోవట్లే ప్రైవేట్ స్కూళ్ళు. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకి ఆర్డర్ చేయట్లా, ప్రైవేట్ స్కూల్లే గవర్నమెంట్ని ఆర్డర్ చేస్తాను ఇవాళ. గవర్నమెంటు ప్రైవేట్ స్కూళ్ళ మీద అజమాయిష్ చేయట్లే, ప్రైవేట్ స్కూల్లే గవర్నమెంట్ మీద అజమాయిష్ చేస్తున్నట్టుంది ఇవాళ. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక మేధావి రిటైర్డ్ ఐఏఎస్గా ఉండి ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా తెలుసుకోకుండా ట్యూషన్ ఫీజులు మీరు పెంచుకోవచ్చు అని మీరే ఇక లైసెన్స్ ఇచ్చాక వాడు ఆగుతురేగా. ఇది ఆయన నిన్న చెప్పిన పరిస్థితి. విద్యా కమిషన్ సిఫార్సు చేసిందంటే ఈ సిఫార్సు చేస్తేది చేయకపోతుంది. దీనికోసం మిమ్మల్ని పెట్టింది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.